దాడులు ప్రతి దాడులతోటి పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్, లెబనాన్లపైన అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతోటి విరుచుకుపడగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైన డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇప్పటిదాకా యుద్ధంలో మొత్తం 1,700 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ వాసులే. యుద్ధాన్ని త్వరగా ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించడం, ఆ తర్వాత మరింత తీవ్రంగా దాడులు చేసి హర్ముజ్ జలసంధికి విముక్తి కల్పించి యుద్ధాన్ని ముగిస్తామని ఆయనే మళ్ళీ వెల్లడించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేయడం గందరగోళాన్ని సృష్టించింది. ఇక యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ వెల్లడించగానే చమురు ధర $90లకు తగ్గింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. పలు భవనాలు, గోడలు కదిలిపోయాయి. శిథిలాల నుంచి పలువురిని వెలికి తీయాల్సి వచ్చింది. టెహ్రాన్ ఇతర నగరాల్లో దాడులతోటి బెంబేలెత్తిపోతున్న వేల మంది ప్రజలు చిన్న పట్టణాలు, గ్రామాలకు తరలిస్తున్నారు. ఇక దాదాపు 1,00,000 మంది టెహ్రాన్ను వీడారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నగరంలో 97 లక్షల మంది నివసిస్తున్నారు. There's dark smoke over by the ammo yard. Holy hell! Jesus.